డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఒక పదం ఉంది కదా, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అంటారు. అంటే జరగకపోతే వచ్చే అనర్థాలు ఏముంటాయి? ఒకసారి ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాం మేడం. ఇప్పుడు వస్తున్నవన్నీ అవేగా. అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకొస్తాను. అంటే పెళ్లి తీసుకుందాం సందర్భం. మనం చాలా వీడియోస్ చేసాము. పెళ్ళే తీసుకుంటే, పెళ్ళి అనేది కరెక్ట్ ఏజ్లో జరగకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే సొసైటీ పరంగా కానీ, ఆడపిల్లలకే కానీ, అటు అబ్బాయిలకే కానీ ఎలా ఉంటుందంట? ఇప్పుడు చదువులు ఎటు ఇంపార్టెంట్, అలా అని చెప్పి టీనేజ్లో పెళ్ళిళ్ళని మనం చెప్పాం. చదువు ఇంపార్టెంట్ కాబట్టి గ్రాడ్యుయేషన్. ఇప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవారు, డిగ్రీలోకి రాగానే సంబంధాలు చుట్టం మొదలు పెట్టేవారు. ఎందుకంటే ఒక మంచి సంబంధం సెట్ చేయాలంటే టైం పడుతుంది, తొందర పడకూడదు. ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు తొందర అస్సలు పడద్దు. అందుకనే డిగ్రీలోకి రాగానే స్టార్ట్ చేసేవారు. ఆ 2-3 ఏళ్లలో మంచిగా ఎవరు బాగున్నారో, అన్ని స్థితిగతులు, ఆ అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూసి సెట్ చేయడానికి అంత టైం పట్టేది. ఈ లోపల చదువు కంప్లీట్ అయ్యేది. చదువు అవ్వగానే 21 ఆ టైంకి చేసేసేవారు పెళ్ళి. ఇప్పుడు అలా లేదు కదా. ఇష్టం వచ్చినప్పుడు అన్నీ అయిపోయాక కొంచెం ముసలితనం ఇంకా మీద పడుతుంది అనగా చేసుకుంటున్నారు. అన్నీ అయిపోయాక అప్పటికి అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి, అన్ని అనుభవాలు వచ్చేస్తాయి. ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోతారు కదా. వాళ్ళు ఏంటంటే అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తుంటారు. నీకేం తెలీదు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, నువ్వు ఇలా చేస్తే పాడైపోతావు, ఇలా చేస్తే నువ్వు బాగుపడతావు అంటని చెప్పడం మొదలు పెడతారు. ఎందుకంటే అన్ని డక్కా మొక్కలు తిని అనుభవాలు సంపాదించారు కాబట్టి ఇక వాళ్ళకి మనం చెప్పడానికి ఏం మిగలవు. అవును, వాళ్ళే చెప్తుంటారు, పెద్దవాళ్ళు అయిపోయారు కదా అన్ని విధాలు. ఇంకా చెప్పాలంటే ఇంకా మనకన్నా ముందు వాళ్ళు అనుభవజ్ఞులైపోయారు అన్నిటిలో. కాబట్టి వాళ్ళు బాగా చెప్పగలుగుతున్నారు. ఆ స్టేజ్ ఆ వయసు వచ్చిన తర్వాత, జుట్టు మెరిచిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ జుట్టు ఇంకా చిన్న వయసులో 25 మెరుస్తున్నాయని వేరే విషయం. ఈ సందర్భంగా చెప్పాలంటే జుట్లు మెరిసిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఆ సమయానికి ఆ చేయటం వల్ల ఏ టైంకి ఆ పని అంటే 20 సంవత్సరాల వరకు చదువు, ఆ తర్వాత జ్ఞానం వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది, మేజర్లు అవుతారు. అప్పుడు వాళ్ళకి అన్నీ తెలిసే వయసు అని చెప్పే కదా గవర్నమెంట్ కూడా నిర్ణయించింది 21 అని చెప్పి. సో ఆ వయసుకి పెళ్లి చేయటం అనేది మంచి సమయం. శారీరకంగా కానీ, మెంటల్గా కానీ అన్ని విధాల చక్కగా చదువు అబ్బుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ పెరుగుతూ ఉన్న వాతావరణంలో ఉంటారు. కాబట్టి ఈ వాతావరణంలోంచి వెంటనే అత్తగారిల్లు అనేటువంటి ఒక వాతావరణంలోకి వెళ్ళడము, ఆ ఇల్లు కూడా మనదే అని అనుకోవడం. ఇంకా అంటే అవతల నుంచి వేరే కష్టాలు వస్తే మనం చెప్పలేం. ఈ విధంగా ఇటువైపు నుంచి మాట్లాడాలంటే మాత్రం ఇలాగా. సో ఇలా చేయటం వల్ల అన్ని సజావుగా ఉండేవి. తర్వాత ఆలోచనలు వక్రదారి పట్టేవి కాదు, బుద్ధులు కూడా వక్రదారి పట్టేవి కాదు. అన్నీ కూడా సక్రమంగా ఆలోచించడానికి అలవాటు పడి ఉండేవారు. ఇంట్లో కూడా అలా పెంచుతారు కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నారు కదా, అంతా ఇప్పుడు బయటకు వచ్చాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చాడు. ఇంకా దానికన్నా ముందు హాస్టల్స్లో చదువుతున్నారు చాలామంది. హాస్టల్స్లో చదవడము, జాబులు రావడం, బయటకు వెళ్ళిపోవడం. ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పే అవకాశాలు తక్కువే ఉంటున్నాయి. ఒకవేళ ఎలాగోలా పట్టుకుని చెప్తే వీళ్ళు వినే ఛాన్సు తక్కువ ఉంటుంది. ఒకవేళ విన్నా అక్కడ వరకే సరిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి అవి వాళ్ళు అలాగే చెప్తారులే అని వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. అదేంటని తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తే అక్కడ సెట్ అవ్వవు మీరు చెప్పేవి అని అంటున్నారు. అంటే అక్కడ ఎక్కడ సెట్ అవ్వవు? నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, ఇంట్లో మనం చెప్పే సాంప్రదాయాలు అక్కడ సెట్ అవ్వవు. అసలు ఆ సందర్భంగా చెప్పరు. మరి నువ్వెందుకు ఏది చెప్పినా అక్కడ సెట్ అవ్వదు అంటావు? ఒక డ్రెస్ కోడ్ చెప్పామనుకో, డ్రెస్ ఇలా ఉండాలమ్మంటే అక్కడ సెట్ అవ్వదు. పోనీ హెయిర్ స్టైల్ ఇలా పెట్టుకోమంటే అక్కడ సెట్ అవ్వదు. ఇంకోటి చెప్పామంటే అక్కడ సెట్ అవ్వదు. ఒక టిఫిన్ బాక్స్ పెట్టిస్తే అక్కడ సెట్ అవ్వదు. అంటే ఇవేవి ఉద్యోగం చేసేవాళ్ళు మనుషుల్లాగా బ్రతకూడదని చెప్తున్నారు అక్కడ. అందుకని సెట్ అవ్వదా? అంటే తల్లిదండ్రులు చెప్పి చూస్తారు, వదిలేస్తారు. తర్వాత ఏమోలే అక్కడ సెట్ అవ్వదంట, మనకెందుకులే. ఇప్పుడు చూస్తున్నాం కదా, గాజులు వేసుకోమంటే అక్కడ కుదరదు, పట్టీలు పెట్టుకోమంటే కుదరదు, కాలు మట్టెలు పెట్టుకోమంటే కుదరదు. మరి ఎనీథింగ్ మీరు ఇంకా అర్థం చేసుకోండి, ఏది సెట్. ఉద్యోగంలో చేతి ఇవన్నీ తీసేయమంటున్నారా? బోడి బొమ్మల్లాగా వెళ్ళమంటున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇంకొక రాంగ్ స్టెప్. ఇలాంటి వాళ్ళని చూసి అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదేమో అనుకునే ఛాన్స్ కూడా ఉంది కదా. వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఈ అమ్మాయిలకి. వీళ్ళేంటి పెళ్ళైన అమ్మాయిల్లాగా కనిపించడానికి ఇష్టపడరు. అవును, నువ్వు లవ్ చేస్తావో లేకపోతే ఇంట్లో మ్యాచ్ చూసి పెళ్లి చేస్తారో, పెళ్ళి అయిన తర్వాత
నువ్వు యాక్సెప్ట్ చేసి ఒక వైవాహిక జీవితం మొదలుపెట్టిన తర్వాత, లీడ్ చేస్తున్న తర్వాత పెళ్లి కాని అమ్మాయిలాగా కనపడాలని ఎందుకు అనుకుంటున్నావు? చిన్న వయసు అమ్మాయిలాగా కనిపించాలని కూడా తప్పులేదు. పెళ్లి కాని అమ్మాయిలాగా కనిపించాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేదా ఇంకొకరితో లవ్లో ఒకరితో కాదు, ఎంతమంది ట్రై చేస్తారు ఒక పెళ్లి కాని అమ్మాయికి? అంతమందితో నువ్వు మళ్ళీ ట్రై చేయించుకోవాలని అనుకుంటున్నావా? పెళ్ళైన అమ్మాయిలాగా కనిపించడానికి మాత్రమే ట్రై చేయాలి. అప్పుడు ఎవరు నీ మీద కన్ను వేయడం, చెయ్యి వేయడం, వెకిలి మాటలు మాట్లాడటం ఇలాంటివి జరగవు. ఇంకా నీకు ఒక గౌరవం సమాజంలో. పెళ్ళైన అమ్మాయిరా మనకి ఎందుకు లేని పక్కకి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. పెళ్లిగాని అమ్మాయిల మీదే ట్రై చేస్తారు. ఎప్పుడైతే పెళ్ళైన అమ్మాయి ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా అవతలాడు పెళ్ళైన అమ్మాయిని తెలిసినా కూడా తను ప్రయత్నిస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈ ఆలోచనలు దేనికి వస్తున్నాయి? వయసులు ముదిరిపోయి రాష్ట్రాలు దాటి ఊళ్ళు దాటి బయటకు వస్తుంటే జరుగుతున్నాయి. అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండాలి. ఉద్యోగాల మీద ఎక్కడికైనా వెళ్తే మాత్రం మీరు మారిపోతారా? మీరు మారిపోయే బుద్ధి ఉన్న వాళ్ళైతే మీరు ఊరు దాటి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకంటే మీ బ్రతుకులు బాగుంటాయి. ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఊళ్ళు ఏళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు, మీ బుద్ధులు కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? వీళ్ళకే. ఇప్పుడు పెళ్ళి అని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక వయసులో పెళ్ళి జరిగితే ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఏంటి? జ్వరం రాకుండా జలుబు రాకుండా నేను అనట్లేదు, ఆలోచనలు అది అన్ని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. హెల్దీ వాతావరణం అనమాట అది. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఫుడ్ తింటే మన కడుపులో వాతావరణం ఎంత హెల్దీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇది కూడా మీరు ఒక పద్ధతిగా ఉండాలి. ఒక వయసులో మీరు చక్కగా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేసి ఆరోగ్యకరమైనటువంటి పనులు చేస్తే మీ జీవితాలే బాగుంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే చెడు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు 16 ఏళ్ళు 13 ఏళ్ళు రాగానే వాళ్ళకి లవ్ మీదకి వెళ్ళడం, అది ఆ వయసుకి చేయాల్సిన పనే. 12 ఏళ్ళకి మొన్న ఒక అమ్మాయి చెప్పాను నేను, ఆ అమ్మాయి వయసు 15 అయితే 7 సంవత్సరాల నుంచి లవ్లో ఉంది. అంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 2వ క్లాసో 3వ క్లాసో చదువుతుందంట. అంటే ఆ వయసులో లవ్ ఏంటి అని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు, అట్లా వచ్చేసింది లవ్. నీకు 2వ క్లాస్లోనే 6 ఏళ్ళకో నీకు లవ్ కలిగిపోయింది, 7 ఏళ్ళకే. అంటే నీకు అది ఏంటో కూడా తెలియని, అర్థం కూడా తెలియని పరిస్థితిలో నువ్వు లవ్లో పడ్డానని చెప్తున్నావు. సరే అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుగా. ఏదో ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని చెప్పచ్చు కదా. లేదు అంటే ఆ ఆలోచనలు అలా మారిపోతున్నాయి. అందుకని చెప్పి ఆ వయసులో తల్లిదండ్రులు ఏం చేయాలి? అది ఆ వయసుకి ఏం కావాలో అవే నేర్పుతూ ఉండాలి. చదవాలి అని నేర్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతూ ఉండాలి, తల్లిదండ్రులతో మాట్లాడాలి, తల్లిదండ్రులతో కలిసి అన్ని పనులు చేయాలి, తల్లిదండ్రులతో కలిసి తిరగాలి. నలుగురు చుట్టాలు వస్తే నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడాలి. మనం ఒక చోటకి వెళ్ళామంటే అందరం వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడుకోవాలి. కొంతమంది పిల్లల్ని రానివ్వరు, పక్కన కూర్చో, అటు వెళ్ళి ఆడుకో, ఇటు రాకు, పెద్దవాళ్ళతో ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడుతుంటారు. సరే ఒకవేళ మాట్లాడుకోకూడని విషయాలు మాట్లాడుకుంటే పిల్లల్ని పక్కకు పంపించవచ్చు. కానీ మిగతా సందర్భాల్లో అన్ని అలవాటు చేస్తే కనుక వాళ్ళ ఆలోచనలు సక్రమంగా తిన్నగా ఉంటాయి. ఇప్పుడు నీకు 13 ఏళ్ళకి 16 ఏళ్ళకి లవ్ పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు అప్పుడు రావు. ఎందుకంటే నువ్వు ఒక కుటుంబపరమైనటువంటి వాతావరణంలో ఒక సాంప్రదాయం అనే దాంట్లో నువ్వు పెరుగుతున్నావు. నేను ఇక్కడ సాంప్రదాయం అని కూడా చెప్పాలనుకోలేదు, పొరపాటున సాంప్రదాయం అని వచ్చింది. ఎందుకు అని అంటే సాంప్రదాయం అని అంటుంటే కాలుతుంది ఇప్పుడు పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కాలుతుంది. ఏంటండి సాంప్రదాయం, తొక్కలో సాంప్రదాయం తీసి పక్కన పెట్టండి అంటున్నారు. ఇది నేను పెట్టడానికి నేనెవరిని? నేను మీతో పాటు పుట్టిందాన్ని. నేనేమన్నా ఒక 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో పుట్టిందాన్ని కాదు. ఇప్పుడు మనకు అవన్నీ పెట్టారు. చీరలు ఎందుకు పెట్టారు, జళ్ళు ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? మరి ఎందుకు పాటిస్తున్నాం? నచ్చిని పాటిస్తాం, నచ్చని ఇలా అంటాం మనం. అన్నీ అప్పుడు పెట్టినవే, అన్నీ అందుకు పెట్టినవే. అన్నీ పాటించుకున్నప్పుడు జీవితాలు ఎలా ఉన్నాయి, అన్నీ మానేసినప్పుడు జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి పిల్లలకి ఏ వయసులో చేయవలసిన ముచ్చట్లు, ఏ వయసులో నేర్పవలసిన విషయాలు అప్పుడు చేయాలి, అప్పుడు నేర్పాలి. అవి ఎవరు చేస్తున్నారు? మరి ఇందులో కూడా నేను పేరెంటింగ్లోకి వెళ్తాను. మళ్ళీ ఇందులో కూడా తల్లిదండ్రులదే తప్పుగా అనిపిస్తుంది. సగం ముఖ్యంగా 50-60% తల్లిదండ్రులదే తప్పు ఉంటుంది. అన్నీ కూడా మీరు సక్రమంగా నడిపించిన తర్వాత కూడా వాళ్ళ తప్పుదారి పడితే పెద్ద అయిన తర్వాత ఒక 20-25 ఏళ్ళు వచ్చాక అది వీళ్ళ తప్పు కాదు. కానీ మన వంతు ప్రయత్నంగా మనం చెప్తూనే ఉండాలి. నేను చెప్పాను, నువ్వు ఎక్కడ ఎటువంటి వాతావరణంలోకి వెళ్ళినా కూడా మనం పెరిగినటువంటి విలువలు ఉంటాయి లోపల, ఆ విలువలు మిమ్మల్ని వెనక్కి లాక్కొస్తాయి. దానికి ఎవరు ఈ ప్రయత్నం చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. మీరు నేర్పడమే మీ పని. నేర్చుకోనివ్వండి, మాననివ్వండి, చెప్తూనే ఉండండి. గాడిదల్లాగా ఇంత ఏం చెప్తాం? లేదు, మా అమ్మ మా నాన్న కూడా మాకేం చెప్పరు
మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని ఏం అనలేదు అనే స్థితికి వాళ్ళు రాకుండా ఉండాలంటే ఎన్నేళ్ళు వచ్చినా సరే పక్క నుంచి ఏదో ఒకటి చెప్తూ ఉండండి. అయ్యా వద్దురా, ఇటు వద్దులేరా, అది వద్దులేరా, చెయ్యరా, ఇది చెయ్యమ్మా అని అలా అంటూ ఉంటే ఎటువంటి వాతావరణంలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ విలువలు అనేవి వెనక్కి లాక్కొస్తాయి. అమ్మ నాన్న ఎందుకో చెప్పారు వద్దని, ఎందుకులే అని లాస్ట్ మినిట్లో వెనక్కి వస్తారు వాళ్ళు. అందుకనే నేను చెప్తున్నా, ఏ వయసులో నేను ఒక వీడియోలో చెప్పా ఇది, 10 ఏళ్ల వయసులో, 14 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో, ఏ వయసులో నేర్పాల్సిన ఆ వయసులో నేర్పితే ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరుగుతాయి. ఏ వయసులో ఎలా ఉండాలో అలా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయం. కాబట్టి ఆ పెళ్ళి అనేది ఒక వయసులో చేసుకుని చక్కగా, ఇప్పుడు చూడండి మనం అనుకున్నాం కూడా తిరిగి మళ్ళీ వెనక్కే వెళ్తుంది. బాల్య వివాహాలు మళ్ళీ రావచ్చు కూడా. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎంత ముందుకెళ్తుందో, టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా సరే జరగాల్సిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, నేరాలు అనేక ఒక్కదాని ప్లేస్లో 100 జరుగుతున్నాయి. టెక్నాలజీ అంత పెరిగినంత మాత్రాన ఇవన్నీ ఆగిపోతున్నాయా? కాబట్టి మనం పక్క నుంచి మనం చేయాల్సింది మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే అది ఏమవుతుందంటే, మనం ఒక సాంప్రదాయపు పద్ధతిలో, సాంప్రదాయం అంటే మళ్ళీ చెప్తున్నా నేను, ఏదో 10 గజాలు చీరలు కట్టుకుని పెద్ద వాల్జళ్ళు వేసుకుని పూజలు చేసి ఇంట్లో అది ఇది అని నేను సాంప్రదాయం అది చెప్పట్లేదు. మనం ఎటువంటి మంచి వాతావరణంలో పెరుగుతూ ఉంటామో అలా అన్నమాట. అలా మంచి వాతావరణంలో ఉంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఏ టెక్నాలజీని ఉపయోగించుకుంటే మన దేశం బాగోదండి, కనీసం మన ఇల్లు బాగోదండి, మన ఏడుపులు తగ్గుతాయి కదండి. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగితే అంతే కదా, అనర్థాలు ఏమీ ఉండవు. నేను అదే చెప్తున్నా, మనం ఒక సాంప్రదాయపు వాతావరణంలో మనం కనుక మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఏ టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనం ఇంకా డెవలప్ అవుతాం. డెవలప్ అయినప్పుడు మన ఇల్లు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, టెక్నాలజీ ఇంకా ముందుకు అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, ఏమి డెవలప్ చేస్తే ఏమి ముంచుకొస్తుందో దేశానికి అని. ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి ప్రేమించాడు అమ్మాయిని, ఏ టెక్నాలజీలో అమ్మాయిని, ఆ అబ్బాయి చనిపోయాడు. ఏమైంది మరి? ఆటోమేటిక్గా వాళ్ళు భయపడతారు కదా, దాన్ని డెవలపర్స్ అందరూ. మరి అటువంటి స్థితి రాకూడదు. అది టెక్నాలజీ పెరగాలి. పెరిగితే ఏంటంటే మనిషి ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వర్క్ చేయడం, ఇప్పుడు ఒక పొలం దున్నుతున్నారు, ఎంత టెక్నాలజీతో దున్నుతున్నారు, పొలాన్ని ఎంత చక్కగా పండిస్తున్నారు. పాతకాలం రైతులు ఎంత కష్టపడేవారు. ఇలా ప్రతి ఒక్కటి తీసుకుంటే టెక్నాలజీ పరంగా చాలా ఈజీ అయిందా లేదా? అలాగే ఏ విషయం తీసుకున్నా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. అది పెరగాలి, మనం ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండి అటువంటి టెక్నాలజీని పెంచుకుంటే కనుక మనం అసలు సుఖశాంతులతో బ్రతుకుతాం. థ్యాంక్ యూ మ్యామ్.